నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 10వ అధ్యాయము విభూతి యోగమునందు 41వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. తాత్పర్యం: ఓ అర్జున, ఎవరిలోనైతే విశేషమైన జ్ఞానము, ఐశ్వర్యము, బుద్ధి, ప్రకాశము, తెలివి, చురుకుదనము, శక్తి, ఉత్సాహము ఉంటుందో ఆయా వస్తువులలో, ఆయా జంతువులు, పక్షులు, ప్రాణులలో, అలాగే మనుషుల్లో నా అంశ, నా విభూతి ఉంటుందని తెలుసుకో అని చెప్పాడు పరమాత్మ. కొంతమందిలో అసాధారణ శక్తి, ప్రజ్ఞ, ధారణా శక్తి ఉండటం మనం చూస్తూ ఉంటాం. వారిలో పరమాత్మ అంశ ఉంది అని అర్థం. కానీ కొంతమంది ఆ అంశను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక అమ్మాయి 3 ఏళ్ల పాప, ఆమెలో ఐన్స్టీన్ ఐక్యూ కన్నా ఎక్కువ ఐక్యూ ఉందని గుర్తించారు. ఎంతమందో స్వతంత్ర సమరయోధులు ఉన్న వారిలో గాంధీ గారు గొప్పవాడయ్యాడు. ఎందుకంటే గాంధీ గారిలో ఒక నిబద్ధత, నిశ్చయాత్మక బుద్ధి ఉన్నాయి. మనకు ఉపయోగపడే వస్తువులను కనిపెట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరిలో పరిశోధనా శక్తి, మరికొందరిలో ఉపన్యాస శక్తి, మరికొందరిలో రాసే శక్తి, ఇంకా కొందరిలో చదవడం, రాయడం, ఉపన్యసించడం, ఈ 3 శక్తులు పుష్కలంగా ఉంటాయి. వారందరిలో పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశం ఉండబట్టే వారు తమలోని విశేషమైన ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించగలిగారు, లోకోపకారం చేయగలిగారు. ఎందరో టెన్నిస్ ప్లేయర్లు ఉన్న సానియాలో ఉన్న చురుకుదనం, ఎంతమంది క్రికెటర్లు ఉన్న గవాస్కరు, టెండూల్కర్లో ఉన్న శక్తి సామర్థ్యం, ఇవి అన్నీ దైవదాత్తాలే, దైవాంశలే. ప్రతి వాడిలో ఈ దైవాంశం ఉంటుంది. కొంతమందిలో బహిర్గతమవుతుంది. తగిన ప్రోత్సాహం లభించక, అవకాశాలు లేక కొంతమందిలో అంతర్గతంగా ఉంటుంది, కానీ బహిర్గతం కాదు. కొంతమందికి అటువంటి దైవాంశాలు లభించినా దానిని దుర్వినియోగం చేయడమో, పోగొట్టుకోవడమో చేస్తుంటారు. కానీ సద్వినియోగం చేసుకోరు. తమలోని తెలివిని, ప్రజ్ఞను, పరిశోధనా శక్తిని లోకోపకారానికి కాకుండా లోక వినాశనానికి ఉపయోగించే వారిని మనం చూస్తూనే ఉన్నాం. అంతా వారి పూర్వజన్మ కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశతోనే ప్రాణులలో ఇంతటి శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞా పాఠవాలు వెల్లివిరుస్తుంటే ఇంకా పరమాత్మ యొక్క పూర్తి అంశ ఎంత ఉంటుందో ఊహించనలవి కాదు. ఆ మహత్తరమైన శక్తి ఊహ కందనిది. అటువంటి అత్యంత శక్తిమంతుడైన పరమాత్మను వదిలిపెట్టి మనము పరిమిత శక్తి కలిగిన ఈ ప్రాపంచిక విషయాలు, వాటిని మనకు ఇచ్చే వారి గురించి పాకులాడుతూ ఉంటాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.